11వ అధ్యాయం 4వ వచనం చదువుదాం ఒకసారి. చదవండి. ఓకే. నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు ప్రజలై ఉంటారు, జనులై ఉంటారు, నేను మీకు దేవుడనై ఉండును. ఇప్పుడు చదవబడిన లేఖనములో దేవునికి ప్రజలై ఉండాలంటే ఏమని ఉండాలి? మనం దేవునికి ప్రజలై ఉండాలంటే ఏమేమి మనకు తెలియజేస్తున్నాడు ప్రభు. మొదట చదివిన లేఖనాలలో ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను మనము గైకొనిన ఎడల, ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు పాలు తేనెలు ప్రవహించిన రాజ్యానికి నడిపించినటువంటి ఆ దేవుని మీరు మర్చిపోకుండా ఉండిన ఎడల, ఆయన మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను గైకొనిన ఎడల మీరు నాకు ప్రజలై ఉందురు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనమందరము దేవునికి ప్రజలై ఉన్నామని ఎలా చెప్పగలుగుతున్నాం అంటే, నంబర్ 1, దేవుడు తన ప్రజలకు ఆజ్ఞాపించినటువంటి వాటిని మనం ఎప్పుడైతే గైకొంటున్నామో దానిని బట్టి దేవుని ప్రజలమని మనం పిలువబడతాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆజ్ఞలను ఎప్పుడైతే మనము గైకొని దేవుని ఆజ్ఞల ప్రకారం ఎప్పుడైతే నడిపించబడతామో దానిని బట్టి మనము దేవుని ప్రజలముగా పిలువబడతాం. నూతన నిబంధనలో దేవుడు మనకు కొన్ని ఆజ్ఞాపించాడు. మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయుడి, నమ్మిన వారిని బాప్తిస్మం ఇచ్చుచు ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్నా ఆ సంగతులను వారికి మీరు గైకొనవలనని మీరు బోధించండి అని చెప్పాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఆజ్ఞాపించినటువంటి ఆ మాటలను మనం విని ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మి ముంచట బాప్తిస్మం పొందటం వలన మనము దేవుని ప్రజలుగా పిలువబడతాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆజ్ఞలైతే ఏమి మనకు బోధించబడ్డాయో వాటిని మనం అనుసరించిన ఎడల దేవుని ప్రజలమవుతాం. కాబట్టి ఇప్పుడు నేను మీ ముందు ఉంచినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, యెహోవా తన ప్రజలకు అన్నాడు కనుక దేవుని ప్రజలు ఎవరో మొట్టమొదట మనం తెలుసుకోవాలి. మనమందరము దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తులం. ఆమేన్. కనుక మనము దేవుని ప్రజలుగా నివసించవలసినటువంటి అవసరత ఉంది. ఈ దేవుని ప్రజలుగా నివసించబడుతున్నటువంటి మనము, లేక దేవుని ప్రజలుగా పిలువబడుతున్న మనకు దేవుడు ఏం చేస్తాడంటే, 1 బలమును అనుగ్రహించును అని రాశారు. దేవుని ప్రజలుగా పిలువబడుతున్న మనకు ఆయన అనుగ్రహించే మొట్టమొదటిది ఏంటంటే బలం. ప్రైజ్ ద లార్డ్. బలము నానా రకాలు. 1 శరీర బలం, 2 ఆత్మీయ బలం, 3 ధనబలం, 4 జనబలం. ఇవన్నీ బలాలే. ఒక్కొక్కసారి మనం పెత్తనం చేసేటప్పుడు మన పాపను వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటే వాళ్ళ బలగం చాలా పెద్దది అంటాం. అర్థమైందండి? బలాన్ని చూస్తాం, బలగాన్ని చూస్తాం, ఆర్థిక బలాన్ని చూస్తాం. ఓకే, ప్రభువు మనకు బలాన్ని అనుగ్రహించువాడు. ఆమేన్. నీవు కోరుకునే ఏ బలమైనా, శారీరక బలం కోరుకుంటే శారీరక బలాన్ని ఇస్తాడు. ధనబలాన్ని కోరుకుంటున్నావా, ధనబలాన్ని కూడా ఇస్తాడు. జనబలం కావాలని కోరుతున్నావు, ఇస్తాడు దేవుడు. ఆత్మీయ బలం కావాలని కోరుతున్నావు, ఇస్తాడు దేవుడు. ఎందుకు అంటే ఆయన తన ప్రజలకు బలమును అనుగ్రహించువాడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి మనము దేవుని ప్రజలమైతే దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. పౌలు అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అంటాడు పౌలు. నిన్ను కూడా దేవుడు బలపరుస్తున్నాడు. ఆమేన్. నన్ను బలపరుస్తున్నాడు దేవుడు. కనుక మనలను బలపరచు దేవుని యందు మనం కూడా సమస్తము చేయగలమన్న పౌలు చెప్పిన ప్రకారం చెప్పగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో మనము దేవుడు మనకిచ్చినటువంటి ఏ పనినైనా చేయడానికి సామర్థ్యం కలిగి ఉన్నామా, బలం కలిగి ఉన్నామా?
ఈ బలము లేకపోవడానికి కారణం ఏంటంటే మనల్ని బలపరిచే దేవుడు నిన్ను బలపరచడం లేదు గనుక. ఆమేన్, ఆమేన్. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు ఏమంటాడంటే, తన ప్రజలైతే ఆయన ఏం చేస్తాడంటే నిన్ను బలపరుస్తూ వస్తాడు. ఆత్మీయంగా బలపరుస్తాడు, శారీరకంగా బలపరుస్తాడు. నీవు బలహీన పరచబడకుండానట్లు దేవుడు నిన్ను బలపరుస్తూ నడిపిస్తాడు. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ బలహీనపరచు ఆత్మ పట్టి 18 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంది. మీకు తెలిసి ఈ సంగతి. ఈ స్త్రీ బలహీనపరచు ఆత్మ పట్టినప్పుడు ఈమెకున్న పరిస్థితి ఏంటి అంటే, నడుము వంగిపోయి చక్కగా నిలబడలేక నడుము వంగిపోయిన ఆమె అలాగే నడుచుకుంటూ అలాగే జీవనం కొనసాగిస్తుంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 18 సంవత్సరాలు. ఎందుకు ఈమె నడుము వంగిపోయింది అంటే ఈమెలో బలం లేదు. ఎందుకు లేదు ఈమెకు బలము అంటే, బలహీనపరచు ఒక ఆత్మ ఆమెకు పట్టి ఉంది. కాబట్టి ఈమె చక్కగా నిలబడాలనుకున్నా నిలబడలేకపోతుంది, నడవాలనుకున్నా నడవలేకపోతుంది. ఎప్పుడు నేలను తప్ప ఆకాశం వైపుకు కన్నులెత్తి చూడలేకపోతుంది. ఎందుకు కారణము అంటే, ఈమెను బలహీనపరచు ఒక ఆత్మ పట్టింది. కాబట్టి ఈమె బలహీనతలన్నీ మనం గుర్తిస్తూ వస్తే ఆకాశం వైపుకు కన్నులెత్తలేకుంది. ఎప్పుడు నేలను చూసుకుంటూ వంగిపోయిన నడుముతో చక్కగా నిలబడలేక, తన పనులను సక్రమంగా చేసుకోలేక ఉంటూ ఉన్న జీవితాన్ని గడుపుతూ ఉంది ఈ స్త్రీ. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు దేవుని ప్రజలమని పిలుచుకుంటూ బలము లేకపోతే జరిగేది ఏంటి అంటే, మొట్టమొదట నువ్వు నిలబడలేవు, వంగిపోతావు. ఏం దేంట్లో నిలబడలేవు అంటే, ప్రార్థనలో నిలబడలేవు. మీరు కొంతమందిని గమనించండి కావాలంటే. మనకు ప్రార్థన జరిగేది ఎంతసేపు? ఆదివారము 3 గంటలు. వీళ్ళు 6 సార్లు పోయేస్తారు. ఎందుకంటే నడుము నిలబడదేడా. ఎందుకు నిలబడదంటే బలం లేదు. యేసు ప్రభు అరణ్యంలో వాక్యం బోధించేటప్పుడు 3 దినాలు ఆహారం లేకుండా అక్కడే కూర్చున్నారంట. ఎన్ని రోజులు? మరి 3 గంటలకే బలం లేకుండా పోవడానికి కారణం ఏంటో మీరు గుర్తుపెట్టుకోవాలా. లేచేటప్పుడల్లా ఏమనుకోవాలా? బలహీనపరచు ఆత్మ నాకు పట్టిందేమో అని మీరు ప్రార్థన చేయాలి. ప్రభువా, బలపరచు ఆత్మను నాకు ఇయ్యండి అని. మరొక బలహీనపరచు ఆత్మ మరొక పని ఏం చేపిస్తుందంటే, మీరు కూర్చునేది 3 గంటలు అయితే 6 సార్లు లేచిపోవడం కాకుండా మిమ్మల్ని ఇంటికా నుంచి రప్పించేటప్పుడే చెప్పుద్ది బలహీనపరచు ఆత్మ, ఎందుకు నువ్వు ఇప్పుడు పోతావు, ఇప్పుడు పోతే 3 గంటలు కూర్చోవాలా, పాటలు అయిపోయినానికి పో. ఈ బలహీనపరచు ఆత్మ నీకు చెప్తా ఉంటుంది. నేను చెప్పినట్టు మైకులో చెప్పకపోయినా నీ హృదయంలో చెప్తా ఉంటుంది. పాటలు అయిపోయిన తర్వాత పో. ఏం పాటల్లో ఏముంది? దేవుని మాటల్లో శక్తి ఉంది, కానీ పాటల్లో ఏముంది అని నీకు చెప్పినప్పుడు అలా నువ్వేం చేస్తావంటే, ఈ బలహీనపరచు ఆత్మ చెప్పింది కనుక చక్కగా దేవుని సన్నిధికి రాలేవు. 11కో 11:30కో 12కో వస్తావు. నా భయం ఏంటంటే, ఇట్లా నువ్వు వస్తా అంటే నువ్వు ఎక్కడికి పోతున్నావని అడిగినప్పుడు గాడ్ మినిస్ట్రీస్ కంటే, గాడ్ మినిస్ట్రీస్కి ఎన్ని గంటలకైనా పోతాంటారా మనుషులు? ఇప్పుడు బాకరాపేటకి అయితే మీరు ఎన్ని గంటలకైనా పోవచ్చు. నేను కూడా బాకరాపేట ఎట్ట జరుగుతుందో రోజు చూద్దామని పోయినా. నేను పోయినప్పటికే 1:30 గంట. అప్పుడు కూడా వస్తాంటారు. ఎన్ని గంటలకు మొదలుపెట్టి ఉంటారంటే 9కి మొదలుపెట్టినారంట, 1:30 గంటకు. సరే, నేను ఒక అర్ధగంట చూసిన అన్నీ. ఓహో, ఇట్లా జరిగేది అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి నేను వస్తుంటే, వచ్చినప్పుడు కూడా ఇంకా దిగి వస్తాను. నాయన ఎన్ని గంటలకు అయిపోతే 3 గంటలకు, మరి నువ్వేంది ఇప్పుడు వస్తాను అంటే, ఎన్ని గంటలకు పోయినా అక్కడ ఏం ప్రాబ్లం లేదయ్యా అంటాడు. అక్కడ ఎన్ని గంటలకు పోయినా ప్రాబ్లం లేదంట. మరి అక్కడికి అలవాటు పడిన వాళ్ళు అట్నే వస్తారు ఇక్కడ కూడా. కనుక ఇక్కడ మనకు దేవుడిచ్చిన సమయము ఎన్ని గంటలు అమ్మా? తెలీదా? 11, 10 గంటలకు దేవుని సన్నిధికి మనం రావాలి. ఎందుకు రాలేకపోతున్నాం? దీనికి గల కారణం, బలహీనపరచు ఒక ఆత్మ మనల్ని బలహీనపరుస్తూ ఉంటుంది. ఈ బలహీనపరచు ఆత్మ వలన నీవు సక్రమంగా చేయలేవు, సక్రమంగా దేవుని సన్నిధిని నిలబడలేవు, సక్రమంగా దేవుని కార్యములను నిర్వర్తించడానికి నీకు ఇష్టం ఉండదు. దీనికి గల కారణం ఏంటి అంటే, ఒక బలహీనపరిచే ఆత్మ
నీలో ఈ బలహీన కార్యములను జరిగిస్తూ వస్తుంది. కాబట్టే బలపరచు దేవుడు నీకు తన బలాన్ని ఇవ్వలేకపోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కనుక యెహోవా తన ప్రజలకు ఏమిచ్చేవాడంట? వాక్యంలో చదివాం, బలం ఇచ్చేవాడు. ఎవరికి? తన ప్రజలకు. మనం దేవుని ప్రజలం. ప్రైజ్ ది లార్డ్. మనకు బలం ఇచ్చేవాడు ఆయనే. పౌలు అంటాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలనని. ఇంకా భక్తులు చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు కాసుకుంటూ ఉండగా గొర్రెల్లోనికి ఒక దినము సింహం ప్రవేశించింది. పరిగెత్తుకుని పోయి సింహాన్ని చంపాడు, నోరు చించేసి. మరి ఆ తర్వాత ఎలుగుబంటి ప్రవేశించింది, ఎలుగుబంటిని చింపేశాడు. ఆ తర్వాత గొల్యాతు అంటే భయంకరమైన రాక్షసత్వం కలిగిన వ్యక్తిని కూడా చంపేశాడు. వీటన్నిటికీ గల కారణం ఏంటంటే దావీదును బలపరుస్తున్న దేవుడు దావీదుతో కూడా ఉన్నాడు కనుక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధన కాలంలో దావీదుకి ఇచ్చిన బలం అలాంటిది. అయితే నూతన నిబంధన కాలంలో నీకు ఇచ్చిన బలం ఎలాంటిదో చెప్తా. నిన్ను ఎవరైనా నష్టపెట్టాలని నిన్ను టచ్ చేస్తే, నిన్ను ముడితే ప్రభు యొక్క కన్నును ముట్టినట్టంట, వారు నీ మధ్య కనుమరుగైపోతారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి మా జీవితాల్లో ఎన్నో మేము గమనించినటువంటి వాళ్ళం. కాబట్టి దేవుని ప్రజలను ఒక మనిషి ఏదైనా నష్టపరచాలనుకున్నప్పుడు నీ ముందు వారు కనుమరుగైపోయేటువంటి సందర్భాలు ఎన్నో చూస్తూ రావచ్చు. నువ్వేమనకపోయినా ఇలాంటి బలాన్ని దేవుడు అనుగ్రహించి నడిపిస్తూ ఉన్నావు. దేవుడు తన ప్రజలను ఆయన బలపరుస్తూ ఉన్నాడు. నీకు విరోధముగా రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదని వాగ్దానం చేసిన వాడు నీకు విరోధముగా ఏదైనా రూపించబడాలనుకుంటే అది నీ ముందు వర్ధిల్లకుండా పోతూ ఉంటుంది. ఆమేన్, ఆమేన్. ఇలాగ నిన్ను బలపరిచేటువంటి దేవుని సన్నిధికి నువ్వు వచ్చావు గనుక దేవుని సన్నిధిలో నీవు బలపరచబడాలని ఆశిస్తే బలహీనపరచు ఆత్మ నీలోనికి ప్రవేశించకుండా చూసుకోవాలి. ఈ బలహీనపరచు ఆత్మ పట్టిన ఈమె ఎంత బలహీనపరుస్తున్నా ఈమెకు ఒక గుణం ఉంది. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువును ప్రార్థన చేసే గుణం. చర్చికి పోయి కాబట్టి ఒక మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా యేసు ప్రభు ఆమెను చూశాడు. చూసి ఆమెను లేచి నిలబడమన్నారు. నిలబడ్డది. ఎన్ని సంవత్సరాలు నీకు ఇలా ఉంది అంటే 18 సంవత్సరాల నుంచి ఆ బలహీనపరచు ఆత్మతో నడుము వంగిపోయింది. ప్రభు అన్నాడు, లేచి నిలబడు. వెంటనే ఆమెలో ఉన్న ఆ బలహీనపరచు ఆత్మ వెళ్ళిపోయింది. ఆమె చక్కగా నిలవబడింది. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. నిలబడడానికి గల కారణం ఏంటంటే నిలబడే బలాన్ని దేవుడిచ్చాడు. ఆమేన్. నిలబడడానికి కావాల్సిన శక్తిని ఇచ్చాడు. దావీదును బలపరిచిన దేవుడు ఆమెను బలపరిచాడు. అలాగే నూతన నిబంధనలో పౌలును బలపరిచిన దేవుడు ఆమెను బలపరిచాడు. అయితే ఈ మధ్యాహ్నపు వేళ వాక్యం వింటున్నా నిన్ను నన్ను బలపరచడానికి ప్రభు మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నాడు. ఆమేన్. ఆయన పేరేంటో తెలుసా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, బలవంతుడైన బలమైన దేవుడు, సమాధానకర్త అయిన అధిపతి అని ఆయనకు పేరు. ఆయన పేరేంటో తెలుసా? బలమైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నిన్ను బలపరచువాడు ఆయనే. ప్రతి విషయంలో బలపరుస్తూ వస్తాడు. కనుక నీవు బలహీనపరచబడినప్పుడల్లా చేయవలసిన పని ఏంటంటే ప్రభు దగ్గరికి వెళ్ళి మోకాల్లోని, ప్రభువా నన్ను బలపరచండి అని మీరు ప్రార్థన చేయాలి. నన్ను బలంగా ఉంచండి అని ప్రార్థన చేయాలి. నాకు కావాల్సిన శక్తిని ఇవ్వని ప్రార్థన చేయాలి. నాకు కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేయాలి. దేవుడు నిన్ను బలపరిచి నిలవబెడతాడు. కనుక దేవుని సన్నిధిలో ఆయన నిన్ను బలపరచున్నట్లుగా నీవు దేవుని ప్రజలవై ఉండాలి. యెహోవా తన ప్రజలను బలపరచును. ఆమేన్. చాలామంది పాడుకుంటూ ఉంటాం, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం, పరిపూర్ణమైనది నీ నామం.
యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి అక్షయముగా తన పాక్షము చేర్చి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా బలమా అని మనం పాటలు పాడతాం. నీ బలము యెహోవాయే. ప్రైజ్ ది లార్డ్. నిన్ను బలపరచువాడు ఆయనే. కనుక నీ బలాన్ని నీకు అనుగ్రహించి నిన్ను నడిపిస్తున్న దేవునికి నీవెప్పుడైతే ప్రజలవై ఉంటావో దేవుడిచ్చే మొట్టమొదటిది ఏంటంటే నిన్ను బలపరుస్తుంటాడు. అన్ని విషయాల్లో బలపరుస్తాడు. మీరు గమనించండి, మనకు బాగా శారీరక శక్తి ఉందంటే బాగుంది, బలం ఉంది, ఉండి ధనం లేదనుకో ప్రయోజనం ఏముండదు. ఊరక కండలు పెంచుకోమని ఊరక తిరగాల్సిందే కానీ డబ్బు లేని కారణాన్ని బట్టి ఏం చేయలేము. కనుక నిన్ను శారీరకంగా బలపరిచిన దేవుడు ఆర్థికంగా కూడా బలపరుస్తాడు. ఆర్థికంగా బలపరిచిన దేవుడు ఆత్మీయంగా కూడా బలపరుస్తాడు. ఆత్మీయంగా బలపరిచిన దేవుడు అన్ని విషయాల్లో నిన్ను బలపరుస్తూ వస్తాడు. బలము లేకపోతే మనము బలహీనపరచబడతాం. కనుక బలపరచు దేవుని యొద్దకు వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు దగ్గర నీవు పొందుకోవాల్సినటువంటి మొట్టమొదటి ఏంటి తెలుసా? బలం. దేవుని ప్రజలుగా నీవు ఉంటే దేవుడిచ్చేది నీకు మొట్టమొదటిది ఏంటి తెలుసా? బలం. అందుకనే దేవుని సన్నిధిలో బలం కొరకు నీవు కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. దావీదు అంటాడు, నేను ప్రతి ఉదయమున అంటే వేకువనే నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నేనెంతో ఆశతో ఉన్నాను అని దావీదు అంటాడు. కీర్తన గ్రంథంలో ఏమంటాడు తెలుసా? నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నేనెంతో ఆశతో ఉన్నాను అని అంటాడు. దేవుని సన్నిధిలో మనం కలిగి ఉండవలసిన ఆశ మొట్టమొదటిది ఏంటంటే దేవుడు మనల్ని బలపరచాలి. ఆమేన్. శారీరకంగా బలపరచాలి, ఆర్థికంగా బలపరచాలి, ఆరోగ్యంగా కూడా బలపరచాలి. అన్ని విషయంలో మనం బలంగా ఉండాలి. కనుక ఈ బలాన్ని అనుగ్రహించే దేవుని సన్నిధికి వచ్చిన నీవు చేయవలసిన పని ఏంటో తెలుసా? నిన్ను బలపరచాలని ఆయన వైపుకు ఆశతో నువ్వు కన్నులు ఎత్తి చూడాలి. కీర్తనల గ్రంథంలో ఉంది. ఎన్నో కీర్తనమా? 63వ కీర్తన. దేవా నా దేవుడవు నీవే. ఎప్పుడమ్మా? వేకువనే నిన్ను వెతికెదను. వేకువనే అంటే ఉదయం 10 గంటలకండి. ఎన్ని గంటలకు? వేకువనే నిన్ను వెతుకదనంటే ఎన్ని గంటలకు? అది ఉదయం లేవగానే ఒక 5 గంటలకు, 6 గంటలకు, 4 గంటలకు వేకువసాం. ప్రైజ్ ది లార్డ్. ఇక 6 తర్వాత తెల్లవారిపోద్దులేండి. దావీదు అంటాడు, దేవా నా దేవా నా దేవుడవు నీవే. అంటే ఇప్పుడు దావీదు దేవుని ప్రజలు కాబట్టి దేవుడు తన దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుతాను. ఎందుకు వెతుకుతాను తెలుసా? నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దేవుని సన్నిధికి వచ్చిన, ఆలయంలోనికి వచ్చిన మనమందరము దేనికోసం కనిపెట్టి ఉండాలి అంటే మొట్టమొదటిది దేవుడు మనల్ని బలపరచాలని. ఆమేన్, ఆమేన్. చాలామంది దేవుడు బలపరచాలని కోరుకోరు. పాస్టర్య ప్రార్థన చేస్తే నేను బలపరచబడాలి, అందుకని ఎప్పుడు ప్రార్థన అయిపోద్దా నెత్తి మీద ఆయన చెయ్యి పెడతాడా. ఆయన చెయ్యి పెడితే చాలు నాకు బలం ఎక్కువ అయిపోద్ది. ఏమో ప్రార్థన చేసుకోదు, ఏనాడు వాక్యం వినదు, ఏనాడు దేవుని సన్నిధిలో ఒక అర్ధగంట అన్న స్వామి
నన్ను నా కుటుంబాన్ని కాపాడమని కన్నీళ్లు గార్చి అడగదు. ఆదివారం రోజు కనిపెట్టుకొని ఉంటుంది. వస్తుంది పాస్టర్ అయ్యే నెత్తిని చేయబెడితే నేను బలపరచబడతాను అనుకుంటుంది. కనుక ఈమెలోకి బలమేమి రావడం లేదు. కనుక బలపరచబడే ప్రతి వ్యక్తి వేకువనే నీవు నీ కుటుంబంలో దేవుని సన్నిధిలో చేరి, ప్రభువా నీ బలాన్ని అనుగ్రహించండి, నీ ప్రభావాన్ని అనుగ్రహించండి, ప్రార్థన చేయి. దేవుని బలం నీ పట్ల ఎలాగుంటుందో ఆయన నీ పట్ల కార్యాలను జరిపించి మిమ్మల్ని నిలవబెడతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక దేవుని ప్రజలకు ఆయన అనుగ్రహించే మొట్టమొదటిది ఏంటంటే బలం. ఈ బలం కావాలని మనమందరం కోరుకోవాలి, ప్రార్థన చేయాలి. దావీదు ప్రార్థన చేశాడు కాబట్టి దావీదును బలపరిచాడు. సింహాలను సహితం నాశనం చేయగలిగే శక్తినిచ్చాడు, అంటే గొర్రెలను నాశనం చేస్తున్నప్పుడు. అలాగే మరి పౌలును బలపరిచాడు కనుక పౌలు దేవుని సన్నిధిలో అనేకమైన అద్భుతమైన కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. దేవుని సన్నిధికి వచ్చిన మనం కూడా బలపరచబడడానికి బలాన్ని కావాలని మొట్టమొదట కోరుకోవాలి. దేవుని ప్రజలుగా నీ ఉంటే దేవుడిచ్చేది మొట్టమొదట నీకు బలం. కాబట్టి చదివిన వాక్యం ఏమన్నది తెలుసా? యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును. ఇంకా యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేస్తాడు. ఆ తర్వాత ఆశీర్వదిస్తాడు. ఆమేన్. సమాధానము కలుగు చేయును అని రాశారు. దేవుడు తన ప్రజలకు బలం ఇచ్చిన తర్వాత సమాధానాన్ని కూడా ఇస్తాడు. ఆమేన్. సమాధానం అంటే తెలుసా మీకు? కొందరికి తెలుసు అనుకుంటా, మరి కొందరికి తెలియదు. సమాధానం అంటే తెలుసా? దేవుని సన్నిధికి వచ్చావు, ప్రశాంతంగా 3 గంటలు నువ్వు గడిపి ఇంటికి వెళ్ళావనుకో, సమాధానంతో ఉన్నట్టే. ఆమేన్. ఈ 3 గంటలు నీ మనసు గలిబిలై, కొందరు పొద్దున్నే వచ్చేటప్పుడు కొంత కలబాబడి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. నేను ప్రార్థనకు పోతాంటే నాకు పొద్దున్న లేచి నాకు టయానికి పోనీకుండా చేస్తున్నామనో లేకపోతే ఇంకొకటో మరి ఏదో సమస్యలు కొంతమంది క్రియేట్ చేసుకొని వచ్చుంటారు. కూర్చున్నట్టు నుంచి సమాధానం ఉండదు, మనసు నెమ్మది ఉండదు, కనుక గలిబిలి. అర్థమైందండి? ఆ మధ్యకాలంలో ఉపవాస ప్రార్థన, ఎప్పుడు ఉపవాస ప్రార్థనలు పెట్టినా ప్రార్థనలకు ముందు కొన్ని సమస్యలు ఏర్పడతాయి, గలిబిలి ఏర్పడుతూ ఉంటుంది. ఓ రోజు ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. ఇక ప్రార్థన స్టార్ట్ అవుద్దనంగా మాకు సంబంధించిన ఒక బంధువు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏదో కొట్లాడుకున్నారు, పోలీసులు వస్తున్నారు, అన్నీ చెప్పారు. ఇదేంద్రా మాకు ఇప్పుడు ప్రార్థన ఉంటే ఇవన్నీ లేనిపోని వినాల్సి వచ్చిందని నేనేమనుకున్నానంటే మనసులో, అసలు నా సెల్ ఫోన్ ఓపెన్లో పెట్టడం పొరపాటు అయింది, అరే అని చెప్పి ఇక ఆయన ఫోన్ చేసిన తర్వాత సెల్ ఫోన్ ఆపుకున్నా. ఆ రోజు ప్రార్థన అయిపోయింది. మధ్యాహ్నం ఒక 2 గంటల తర్వాత ఖాళీ ఉంటే అప్పుడు చేశాను. ఉదయం ఏదో మీరు ఫోన్ చేశారు, మాకు ఉపవాస ప్రార్థన ఉన్నది, మరి విషయం తెలుసుకుందాం అనుకుంటే నాకు అంత సమయం లేదు, ఏం జరుగుతుంది ఏమంటే, ఏమి లేదులే అంతా అయిపోయింది, ఏం లేదు సమాధానంగా ఉంది అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ ప్రార్థన అయిపోయింది కాబట్టి ఆడ సమాధానంగా ఉంది. ప్రార్థనకు ముందు గలిబిలిగా ఉంటుంది. అలాగా మన మనస్సును సమాధానం లేకుండా చేసేటువంటి సాతాను దేవుడిచ్చే సమాధానంను మనకు కొదువు చేసేదానికి ప్రయత్నం చేస్తుంటుంది. అందుకే కుటుంబాలలో సమాధానం ఉండదు, మనిషి మధ్య సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. సమాధానం ఎక్కడైతే ఉండదో అక్కడ సంతోషానికి కొదువైపోతుంది. మనిషి సంతోషం లేకపోతే చాలా కాలం బ్రతకలేడు. ఎందుకంటే సంతోషమే సగం బలం, మిగతా సగం బలం నువ్వు తినే ఆహారం. కాబట్టి నువ్వు ఎంత ఆహారం తినిన మనిషి జీవితంలో సంతోషం లేకపోతే బలం ఉండదు. బలానికి సంతోషానికి సమాధానానికి సంబంధం ఉంది. అందుకనే బలం అనుగ్రహించే దేవుడు ఈ బలం పోకుండా ఉండడానికి నీకు సంతోషాన్ని కూడా ఇస్తాడు. ఆమేన్. రోజుకు 1-2 సార్లు అయినా నువ్వు సంతోషంగా బాగా నవ్వుతూ ఉంటే ఏం జరుగుతుంది తెలుసా? నీ శరీరంలో ఉన్న రుగ్మతలు వెళ్ళిపోతాయి, వ్యాధులు కలిగించేటువంటి అవన్నీ కూడా వెళ్ళిపోతాయంట. నిన్ను ఎప్పుడైతే నువ్వు సంతోషపడతావో నీకు వ్యాధిని కలిగించేటువంటి నీ శరీరంలో ఉంటున్న ప్రతి రుగ్మతలు నీ నుండి పోయి నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయంట. అందుకని నవ్వుకునేదానికి ఎన్నెన్నో కార్యక్రమాలు పెట్టినారు. ఫన్నింగ్ వీడియోస్ కార్యక్రమాలు పెడుతూ ఉంటారు, అవి చూసి నవ్వాలని బాగా. కాబట్టి సంతోషంగా ఉండటం అనేది దేవుడు మనకిచ్చేటువంటి కృప. ఆమేన్. ఈ కృప దేవుని ప్రజలకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని ప్రజలుగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో దేవుడు ఇచ్చేటువంటి రెండవది ఏంటంటే సమాధానం. ప్రైజ్ ది లార్డ్. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ హృదయంలో సమాధానం లేదు. పనికి పోవటం, డబ్బులు సంపాదించుకోవడం, తీసుకుని హాస్పిటల్కి వెళ్ళటం, హాస్పిటల్లో ఖర్చు పెట్టడం.
తగ్గిపోతుందేమో అనుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ఆ మెడిసిన్ తిని ఆ తర్వాత చూస్తే తగ్గలేదు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఏకంగా 12 సంవత్సరాలు ఈ రక్తస్రావంతో బాధపడుతూ ఉంది ఈ స్త్రీ. తన జీవితంలో ఇక నేను ఎన్ని చేసిన ప్రయోజనం లేదు, ప్రభు దగ్గరికి వెళతామని అనుకున్నది. తను యేసు ప్రభు మార్గంలో వెళుతూ ఉండగా ఆమె కూడా ప్రభువుని వెతుక్కుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన తన మనసులో ఏమనుకున్నదంటే, యేసు ప్రభు వస్త్రపు చెంగు ముడితే చాలు నా ఆరోగ్యం బాగైపోద్దని తను అనుకున్నది. ఎవరు సలహా ఏమి ఇవ్వలేదు, తన మనస్సులో అనుకున్నది. వస్త్రం ముడితే ఎక్కడ స్వస్థత కలుగుతుంది అని అంటారేమో. ప్రభావము యేసులో ఉంది కనుక యేసు ప్రభు వేసిన వస్త్రములో కూడా ప్రభావం ఉండేది. అందుకనే వస్త్రము ముట్టినా కూడా స్వస్థత కలిగేది. పౌల్లో ప్రభావం ఉంది కనుక పౌలు తన నడుముకు కట్టినటువంటి నడికట్టు తీసి ఇదిలిస్తే శరీరంలో ఉంటున్న ప్రతి రుగ్మతల నుండి విడుదల కలిగేటివి. అలాంటి శక్తి ఉండేది. కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న ప్రభావం వాళ్ళు వేసుకున్న వస్త్రాల్లో కూడా ఉన్నాయి. కనుక వస్త్రం అనేది ఏ ఉందని మనం అనుకోకూడదు. దైవజనులు వేసే వస్త్రం కూడా ప్రభావంతో కూడినదై ఉండాలి. వారి వస్త్రపు చెంగు ముట్టినా బాగుపడే ప్రభావంతో కూడినదై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. కనుక ఇప్పుడు యేసు ప్రభు వస్త్రము ముడితే చాలు నేను బాగుపడతాను అనుకున్నది. వెళ్ళింది, వస్త్రము ముట్టింది, వెంటనే ఆమె రక్తధార కట్టింది, ఆమె శరీరంలో బాధ నివారణ అయిపోయింది. అయితే యేసు ప్రభువు వెళుతూ ఉండగా ఆయన వెనక వైపు వస్త్రపు ముట్టింది కనుక ఆయనలో నుండి ప్రభావం వెళ్ళిపోగానే యేసు ప్రభు తనను వెంబడిస్తున్న జన సమూహం వైపుకు తిరిగి ఏమంటాడు తెలుసా? నన్ను ముట్టింది ఎవరు అని అన్నాడు. ఎవ్వరు ఏం చెప్పడం లేదు. శిష్యుడు మాత్రం ఒక అతను ఏమంటాడంటే, ప్రభువా ఇంతమంది జనములో అందరూ నీ పైన పడుతూ ఉంటే ఎవరు ముట్టారని మేము చెప్పాలి అంటాడు. ఆ మాత్రం యేసు ప్రభువుకు తెలియదని ఈయన ఏదో సలహా ఇచ్చినట్లుగా యేసు ప్రభువుకు చెప్తే యేసు ప్రభు మరలా ఏమంటారు తెలుసా? నన్ను ముట్టింది ఎవరు? అప్పుడు భయంతో ఇక లాభం లేదని వణుకుతో ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేనే నిన్ను ముట్టింది అన్నది. అప్పుడు ఆ స్త్రీతో యేసు ప్రభు అంటాడు, నువ్వెందుకు ముట్టావు అని. అప్పుడు ఆమె అంటుంది, రక్తస్రావంతో 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నాను. అయితే నీ వస్త్రపు చెంగు ముట్టితే బాగుపడతానని అనుకున్నాను, వచ్చాను, నీ వస్త్రపు చెంగు ముట్టాను, నా రక్తధార కట్టింది, నాకు బాగైపోయింది. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది, సమాధానం గలదానవై వెళ్ళమ్మా అని చెప్పి పంపించాడు. ప్రైజ్ ద లార్డ్. సమాధానం గలదానవై నీ ఇంటికి వెళ్ళు. యేసు ప్రభుకు ఆమె ముట్టింది ముట్టలేదని కాదు ఇక్కడ. ఎవరు ముట్టారని అడిగితే ముట్టిన ఆ స్త్రీ వచ్చి అసలు ఏం జరిగిందో చెప్తారని, ఆ సాక్ష్యాన్ని విన్న అనేక మంది ప్రజలు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారని ఎవరు నన్ను ముట్టిందని అడిగాడు. ఆ స్త్రీ వచ్చింది, అప్పుడే జరిగిన ఆ గొప్ప మేలు అప్పుడే ప్రజల్లో పంచుకుంటూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. నీ జీవితంలో కూడా దేవుడు మేలు చేస్తుంటాడు. అయితే మేలు జరిగిన తర్వాత ఒక నెలకు చెప్దాంలే అనుకుంటావు. ఆ నెల రోజులకు కూడా నువ్వు మందిరానికి వచ్చింటే వాళ్ళు చెప్పిన తర్వాత చెప్దాంలే, వాళ్ళని చెప్పిన తర్వాత చెప్దాంలే, ఇంకొకరు చెప్పిన తర్వాత చెప్దాంలే అని అనుకుంటా అంటావు. ఇంతలో సాక్ష్యాలకు సమయం కూడా అయిపోద్ది. పర్వాలేదు, మళ్ళా వారంలో చెప్దాం అనుకుంటావు. ఇట్లా వాయిదాలు వేసుకుంటూ నీకు మేలు జరిగిన 1/2 సంవత్సరానికి కూడా చెప్పవు నువ్వు. ప్రైజ్ ద లార్డ్. ఇట్టోళ్ళు కొందరు ఉంటారు. కానీ ప్రభు ఆయన జీవితంలో ఎవరైతే మేలు పొందారో వారు వెంటనే వారి మేలు ప్రజలకు చెప్పి ప్రభు వైపుకి నడిపించాలనే ఆశ. అందుకే ఎవరు నన్ను ముట్టింది అని అడిగాడు. ఏమొచ్చి ప్రభు నేనే ముట్టానండి. ఎందుకు ముట్టావు? రక్తస్రావంతో బాధపడుతూ ఉన్న నేను 12 సంవత్సరాలు నేను సంపాదించడం, హాస్పిటల్కి పెట్టడం, ఎంత పెట్టినా కూడా బాగు కాలేదు. నా ప్రయాసంతా, నా డబ్బులంతా వృధా అయిపోయింది. ఎన్నో తిప్పలు పడ్డాను. అయితే నీ వస్త్రాన్ని ముడితే బాగుపడతాను అనుకున్నాను, వచ్చాను. ఏ పైసా ఖర్చు లేకపోయినా నీ వస్త్రాన్ని ముట్టగానే బాగుపడిపోయాను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈ స్త్రీ ఎప్పుడైతే బాగుపడిపోయిందో ప్రభు అంటాడు, సమాధానం గలదానివై ఇంటికి వెళ్ళదు అని. అప్పటి వరకు సమాధానం లేదు. ఎందుకంటే తనకున్న వ్యాధి అలాంటిది, సమాధానంగా ఉండిచ్చేది కాదు. రక్తస్రావం, భయంకరమైన కడుపు నొప్పి, వ్యాధి, బలహీనత చికాకేసేది. తన జీవితంలో అనుభవించే ఆ బాధ ఎవరు తీరుస్తారని ఎదురు చూసేది. ఎవరు తీర్చలేరు కనుక బలవంతుడైన ప్రభు తీర్చగలడని తన విశ్వాసం ఎప్పుడైతే ప్రభు దగ్గరికి నడిపించిందో ఒక బలమైన అద్భుతమైన కార్యాన్ని చూడగలిగింది. ఆమేన్. ఆమేన్.
కనుక ప్రభు అంటాడు, ఇప్పటి వరకు సమాధానంగా లేవు, 12 సంవత్సరాలు వేదన పడ్డావు, ఈ భయంకరమైన వ్యాధితో నీవు ఎంతో బాధపడ్డావు. అయితే ఇప్పుడు నేను నీకు సమాధానాన్ని ఇస్తున్నాను, సమాధానం గలదానవే వెళ్ళు. వాక్యంలో రాయబడి ఉంది ఆ సంగతి. కాబట్టి ఇప్పుడు ఆమె సమాధానంతో ఇంటికి వెళుతూ ఉంది. ఆమేన్, ఆమేన్. రక్తస్రావంతో బాధపడుతున్న ఈమె క్షణంలో బాగైపోయింది. బాగైపోయిన తర్వాత ఇప్పుడు ప్రభువుకు సాక్షిగా ఉండాలనా లేదా? అమ్మా, ఉండాలనా లేదా? చేతుల మీద వేసుకొని వచ్చింది ఒకడికి, అతనికి బాగలేకపోతే. మన చర్చికు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటే 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టి ప్రార్థన చేశాం. ఫస్ట్ రోజు చేతుల మీద తీసుకొని వచ్చిన వ్యక్తే ప్రార్థన చేయగానే బాగైపోయి దిగిపోయేటప్పుడు ఒకడే దిగిపోయిండు. ఇంకా అప్పటి నుంచి కొంచెం కొంచెమే బాగైతూ వచ్చింది. ఏం చేసేవాడు అయ్యా అంటే, నేను ప్రొక్లైన్ పని చేసేవాడిని, డ్రైవర్ను. మరి ఎన్ని రోజులు అయిందంటే 3 సంవత్సరాల నుంచి ఉంది. మరి ఇప్పుడు ఏం పని చేస్తున్నావు అంటే, పని చేయలేక ఇంటికన్నా కూర్చోన్నాను అని అన్నాడు. దేవుడు నిన్ను బాగు చేశాడు. 1 నెల చూశాడు, ఇక నాకు బాగైపోయింది పర్వాలేదని మళ్ళీ ప్రొక్లైన్ డ్రైవర్గా పోయినాడు. వాళ్ళు డ్రైవర్గా చేర్చుకున్నాడు. చేర్చుకున్నందుకు మందిరానికి రావద్దా? ఏం బలకరేమ్మా అమ్మా? రావాలని నాతో చెప్పడం కాదు, బాగుపడిన వాళ్ళతో ఎప్పుడైనా చెప్తారా మీరు? ఎవరన్నా మందిరానికి వచ్చి బాగుపడినప్పుడు మందిరం ఎగ్గొడితే మీరు చెప్పరా? ఎగ్గొడతావా ఆ మందిరానికి రావని మీరు చెప్పరా? చెప్పేటట్లేదా మీరు? చెప్పేవాళ్ళు కాదులే, నాకు అప్పుడే అర్థమవుతానులా. చెప్తారమ్మా ఎప్పుడన్నా? మందిరానికి రావద్దు, మట్టంగా మందిరం ఎగరగొట్టిండు. బాగు చేయాలంటావా లేదా అమ్మా? అమ్మా పలకరు, మీకు కూడా దిక్కు తెలియలా. రేపు నా పరిస్థితి అట్టవుద్దని మీకు డౌట్ ఏమో. రక్తస్రావంతో బాధపడుతున్న ఈ స్త్రీ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ప్రజలు అనేకులు దేవుని వైపుకి రావాలని, ఈ మనిషికి జరిగిన అద్భుతమైన కార్యం ప్రజల జీవితాల్లో నిలిచిపోవాలని కొన్ని వేల సంవత్సరాలు అయిపోయినా కూడా మనం చెప్పుకునేటట్టుగా గ్రంథస్థం చేశారు. మేలులు జరిగిన తర్వాత మర్చిపోకూడదు ఎప్పుడు. ప్రైజ్ ది లార్డ్. మేలు చేసే దేవుడు మన దేవుడు. ఆయన సన్నిధికి వచ్చి మేలులను అనుభవించిన తర్వాత ఇక మర్చిపోకూడదు. మాకు కూడా వ్యాధులతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలనే ఆలోచన, దయ్యపు శక్తులతో పీడించబడుతున్న వారికి విడుదల చేయాలనే ఆశ, విడుదల పొందడము. 1 నెల రోజులు తీసుకొని వచ్చిన వాళ్ళకి కన్నీళ్ళు దూర్చడం, మా కన్నీళ్ళు దూర్చడం, నెల తర్వాత ఎటుపోయినాడో అడ్రస్ లేకుండా పోవడం. వీళ్ళ కోసం ప్రార్థన చేయాలంటారా? అందుకని యేసు ప్రభు దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. ప్రభువా, నా కుమార్తెను బాగు చేయాలన్నది. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, పిల్లలకు వేసే రెట్టు ముక్కలు కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదు అన్నాడు. ఏంటమ్మా? పిల్లలకు వేసే అమ్మా పిల్లలకు వేసే రొట్టెలు కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు అన్నాడు. అయితే ఆమె ఏమన్నా తెలుసా? మంచి జ్ఞాని. ప్రభువా, పిల్లలు తిని మిగిలిపోయిన తర్వాత వేసే ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా, కాబట్టి ఆ మిగిలిపోయిన ముక్కలన్నా మాకేయండి అని అంట. వివేకంగా సమాధానం చెప్పావు కనుక పో, నీ కుమార్తెకు బాగైపోద్ది. వెంటనే వెళ్ళి చూస్తే కుమార్తెకు బాగైపోయింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దీని అర్థం ఏంటంటే, దేవుడు తన స్వస్థతలను తన పిల్లలకి ఇచ్చేటి అని అర్థం. ఈ స్వస్థతలనే రొట్టె ముక్కలు నా పిల్లలకి ఇచ్చేటివి, నా ప్రజలకు ఇచ్చేటివి. దేవుని ప్రజలకిచ్చే ఆ స్వస్థతలను అనుభవిస్తున్న మనము స్వస్థత పొందిన తర్వాత అడ్రస్ కనపడకపోతే నా బాధ సంగతి దేవుడు ఎరుగు. దేవుడు బాధపడితే పరిస్థితులు ఏంటో. అయితే బాగుపడిన వ్యక్తి ఏమనుకుంటాడంటే, మీకు చెప్తానండి, ఇక నాకు ఇట్టాడిది రాదు, ఇక బాగైపోయినా కాబట్టి ఏమి బాధ లేదు అని అనుకుంటాడు. మనిషి ఇబ్బంది పడడానికి 1 నిమిషం చాలు. ఎంత? 1 నిమిషం చాలు. మీకు తెలుసలేదు. అందుకని ఇప్పుడు బాగున్నాం అనుకుంటాం అనుకో, మధ్యాహ్నానికి ఏమవుతుందో తెలియదు. మధ్యాహ్నానికి
సాయంత్రానికి ఏమవుతామో తెలీదు. అర్థమైందండి? బాగున్నాం అనుకుంటాం, సాయంత్రానికి ఏమయ్యో తెలియదు. ఓకే, కాబట్టి దేవుని యొక్క కాపుదల భద్రత ఎల్లప్పుడూ ఉండాలి మనకు. ఆమేన్. దానికోసం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో దేవుని ప్రజలుగా నివసిస్తూ రావాలి. మేలు జరిగిన తర్వాత అడ్రస్ కనపడకుండా వెళ్ళిపోవడం, మందిరానికి రాకుండా పోవడం, మాకు ఒక్కొక్కసారి ప్రజలు చేసేటువంటి పరిస్థితులు చూసినప్పుడు అరే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో తెలియదు. మీకు ఒకవేళ అలాగ అనిపిస్తే చెప్పండి అలాంటి వాళ్ళకు, ఏమ్మా దేవుని సన్నిధికి వస్తే భుజాన్ని వేసుకొని బాగుపడిన తర్వాత ప్రభు సన్నిధి మర్చిపోతే న్యాయమా అని ఒకసారి అడగండి, ఏమంటారో మీకేం చెప్తారా? మాకెందుకన్నా వాళ్ళని అడగడము, వాళ్ళకి సెట కావడము, ఇవన్నీ ఎందుకు, మేము వచ్చి టైంకి పోతాంటే సరిపోద్ది కదా అని అనుకుంటారా? దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఎవరు నన్ను ముట్టింది అని ఆమె లెక్క అడుగుతున్నాడు. వచ్చి చెప్పగానే అప్పుడు ఆ లెక్క తీరిపోయింది. కాబట్టి నిన్ను లెక్క అడుగుతాడు. నాకెందుకులే అనుకుంటున్నా ఆ ఆలోచన కూడా నిన్ను లెక్క అడుగుతాడు. కనుక దేవుని సన్నిధికి వచ్చిన మనము ప్రభువు చేసిన మేలులు మర్చిపోకూడదు. ఆమేన్, ఆమేన్. కనుక ఆయన మనకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు. కనుక రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీకి సమాధానాన్ని కలుగు చేశాడు. ఆమె జీవితంలో రక్తధార కట్టింది. అలాగా చాలామంది జీవితాల్లో దేవుడు అనేక అద్భుతాలు చేస్తున్నాడు, మేలులు చేస్తున్నాడు, సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు. వాళ్ళ సమాధానాన్ని దేవుడు వారికి అనుగ్రహించిన తర్వాత సమాధానంతో ఉన్న ప్రజలు ప్రభువును స్తుతించాలి. కానీ కొంతమంది మర్చిపోయేటువంటి ప్రజలుగా ఉంటున్నారు. అందుకే మీకు ఒక లెక్క చెప్తా వినాలి. యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్టి రోగులు వచ్చారు బాగు చేయమని. ప్రభువుని అడిగారు. ప్రభు ఏం చేశారు? ఓకే, మిమ్మల్ని తిరిగి వెళ్ళండి, మార్గంలో బాగు అయిపోతారన్నాడు. వీళ్ళు తిరిగి వెళుతుండగా 10 మంది కుష్టి రోగులు శుద్ధులైపోయారు. ఆమేన్. అయితే శుద్ధులైపోయినటువంటి 10 మందిలో మేము శుద్ధులైపోయినామని చెప్పి ప్రభువుకు కనపరుచుకునే దానికి వాళ్ళల్లో ఒక్క వ్యక్తి మాత్రమే తిరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, చూసి మిగిలిన వాళ్ళు ఏరి అన్నాడు. ఆయన పట్టించుకోకుండా ఉండేవాడు అయితే అడిగేవాడు కాదు. కాబట్టి ఈ సమయంలో నేను మీతో చెప్పే విషయం ఏంటంటే, బాగుపడిన మిగిలిన వారేరి ప్రభు ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నాకు తెలియదు అని. మరి మీరు కూడా అదే అంటారనుకుంటున్నా. మీకు తెలియదు. ఏమవుతున్నారు? ఏం జరుగుతుందంటే, దేవుని సంఘానికి వచ్చే ప్రతి వ్యక్తి మరొక వ్యక్తిని దేవుని సన్నిధికి నడిపించాలనే ప్రేరణ తగ్గింది కనుక తనకు తాను రెడీ అయిపోయి ప్రభు దగ్గరికి రావడమే పెద్ద పని అయిపోతుంది. వాళ్ళ టయానికి రాక. అందుకని ఏ వ్యక్తి వచ్చేది రాంది అన్నీ అనుకోవటంలే. అందుకే చాలామంది పురికొల్పబడటం లేదు. అయితే మీరు వచ్చేటప్పుడు అడగకపోయినా రాకుండా ఉంటారు కనుక పోయిన తర్వాత అయినా అడగండి, ఏం నాన్న ఈరోజు మందిరానికి ఎందుకు రాలేదు అని. ఓకే, ఫలానా కారణంగా రాలేదంటే అప్పుడు మీరు చెప్పండి. ప్రభువుని గురించి, సువార్తను గురించి, దేవుని మాటల గురించి చెప్పండి. వింటారు. నీ ద్వారా విన్న ఆ మాటలను దేవుడు చూస్తూ ఉంటాడు కనుక నిన్ను దీవిస్తాడు. వారు కూడా ప్రజలు దేవుని వైపుకు నడిపించబడడానికి అవకాశం ఉంటుంది. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు ఏమేమి ఇస్తున్నాడు మనకు? 1 బలము, 2 ఓకే, ఇప్పుడు 3వది చెప్పి ముగిస్తాను. దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానమును అనుగ్రహించి వారిని ఆశీర్వదించును. ఇప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదించేవాడు. ఆమేన్. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. బాగా చదవాలి మీరు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో చూడండి ఏమని రాశారో. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడ్డారు గనుక. మాటలు బాగా ఉంది. ఒకసారి ఏం చదివారు మీరందరూ? అర్థమైందండి? ఆశీర్వాదాలకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. అర్థమైందండి? దేనికి మనం పిలువబడ్డాం? ఆశీర్వాదాలకు వారసులగుటకు. ఆశీర్వాదం అంటే ఈరోజు ఏం లేకుండా వస్తావు, రేపు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను పెడతాడు, ఒక ఆశీర్వాదం. ఆమేన్. సమాధానం లేకుండా వస్తావు, సమాధానంతో నిన్ను నింపుతాడు, ఒక ఆశీర్వాదం. ఓకే,
దరిద్రతతో వస్తావు, దేవుడు దరిద్రత నుండి నిన్ను విడిపించేసి ధనవంతులుగా నిన్ను మారుస్తారు, ఒక ఆశీర్వాదం. వ్యాధితో వస్తావు, వ్యాధి నుండి విడుదల కలుగు చేసి నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఇది ఒక ఆశీర్వాదం. కాదంటారా? కాదంటారా? ఆశీర్వాదం అంటే కేవలం కట్టలు ఇస్తేనే అంటారా? కాదు కదా. ఆమేన్. ఒకప్పుడు నీకు ఇల్లు ఉండదు, దేవుడు నిన్ను ఆశీర్వదించి ఒక ఇల్లు ఇస్తాడు, అది ఆశీర్వాదం. ఓకే, నీకు ఒక వ్యాపారాన్ని ఇస్తాడు, ఆశీర్వాదం. ఒక ఉద్యోగాన్ని ఇస్తాడు, నీకు ఆశీర్వాదం. ఓకేనండి. దేవుడు ఈ విధంగా ఆశీర్వదించడానికి మనల్ని పిలిచాడు. ఆమేన్, ఆమేన్. ఆశీర్వదించబడాలని ఎంతమందికి ఆశ ఉంది ఈ మధ్యాహ్నపు వేళ? ఒకసారి ఆలోచించాలి. వచ్చిన ప్రతి వ్యక్తి ఆశీర్వదించబడాలనుకుంటాడు, నేను కూడా అనుకున్నాను. అయితే ఆశీర్వదించబడడానికే దేవుడు మనల్ని పిలిచానంటాడు. కాబట్టి ఆశీర్వదించబడాలని ఆశిస్తే మీరు చేయవలసిన పనులేంటో అక్కడ రాశారు. ఆ మాటలు ఇప్పుడు చదువుతున్నారు, విందాం. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఒకడు నీకు కీడు చేస్తాడనుకో, మళ్ళా కీడు చేయాలనే వద్దు. ప్రభువును ప్రార్థించండి, ప్రభుకు అప్పగించండి, దేవుడు మీ కార్యాలను జరిగిస్తాడు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఇంకా దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. వాళ్ళు నిన్ను దూషిస్తుంటారు, నువ్వు తిరిగి మళ్ళా దూషించొద్దు. ఏది? ఆశీర్వాదాలకు వారసులకు పిలువబడ్డాం కనుక ఆశీర్వదించబడాలని ఆశిస్తే కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. ఇంకా మీరేం చేయాలంటే, ప్రభువా కుటుంబాన్ని దీవించండి అనండి. దేవా కుటుంబాన్ని ఆశీర్వదించండి, ఆ కుటుంబానికి మేలు చేయండి అని ప్రార్థన చేయండి. ఇంకా చదవండి అమ్మా. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డదానిని పలుకకుండా తమ నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాల్చుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేసేటువంటి గుణాన్ని తెచ్చుకోవాలి. సమాధానమును వెతికి దానిని వెంటాడాలి. సమాధానంతో ఉండడానికి మనము దానిని వెతకాలి, వెంటాడాలి. చూడండి, ఇక్కడ ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి, ఆయన చెవులు ఆ నీతిమంతుల ప్రార్థనల వైపు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క కన్నులు ఎవరి వైపు ఉన్నాయంటండి? నీతిమంతుల మీదను వారు చేసే ప్రార్థనల మీదను ఉన్నాయి. కాబట్టి ఆశీర్వదించబడాలని ఆశిస్తే నీ ప్రార్థనల వైపు దేవుని కను దృష్టి ఉంది. కాబట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నిన్ను చూస్తుంటాడు. కనుక నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ నోరు తెరిచి చూచుచున్న దేవునికి నీవు నీ అవసరతలను చెప్పు. చూచుచున్న దేవునికి నీ పరిస్థితులను చెప్పు. చూచుచున్న దేవునికి నీవు హృదయపూర్వకమైన ప్రార్థన తెలియచేయి. దేవుడు ఆలకించి నిన్ను ఆశీర్వదించుటకు, సమాధానంతో నింపుటకు, బలపరచుటకు దేవుడు నీకు తోడైండి నడిపిస్తాడు. బలపరచబడాలని ఆశిస్తున్నావా? తలలు వంచండి, మోకాళ్ళునండి. సమాధానంతో ఉండాలని కోరుకుంటున్నావా? దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలని ఆశిస్తున్నావా? ఒక తీర్మానం చేసుకోవాలి. మోకాల్లోని విన్న వాక్యమును బట్టి తన ప్రజల కాదా మొట్టమొదట నువ్వు ఆలోచించాలి. దేవుని ప్రజలుగా నీవు పిలువబడుతున్నావు, దేవుని ప్రజలని నీవు అనుకుంటున్నావు. మంచిది, మనం దేవుని ప్రజలు గనుక నీకు ముఖ్యమైన 3 దేవుడు ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. 1 బలం. నీలో బలం తగ్గిపోకూడదు. దేవుడు నిన్ను బలపరచాలి. ఎందుకు బలహీనపరచబడుతున్నా? అసలు బలహీనపరచబడడానికి గల కారణం ఏంటి? బలపరచు దేవుడు నీకు తోడై ఉన్నాడన్న సంగతిని మర్చిపోతున్నావు. దేవుడు నీకు బలాన్ని ఇచ్చేవాడు కనుక ఆయన సన్నిధిలో బలపరచబడుతూ, సమాధానము వెంటాడుతూ, సమాధానం కలిగి దేవా మమ్మల్ని ఆశీర్వదించావు. ఆశీర్వాదాలకు వారసులకు మమ్మల్ని పిలిచావు.
నీ సన్నిధికి వచ్చి మీ దీవెనలతో నింపండి అయ్యా అని ఆశీర్వాదాల కొరకు అడగండి. దేవుడిని ఆశీర్వదిస్తాడు. తప్పక ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడానికి పిలిచాడు కనుక నమ్మదగిన దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు. థ్యాంక్ యూ జీసస్. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. అందరం ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. అనుక్షణము నీకే మా స్తుతులు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. నీయగు మా పాదములను తోడై నీడై మా త్రోవకు వెలుగై. నీయగు మా పాదములను తోడై నీడై మా త్రోవకు వెలుగై. కాపాడుచున్నావు కను పాపవలెను, కాపాడుచున్నావు కను పాపవలెను. కడవరకు మమ్ములను నడిపించెదవు, కడవరకు మమ్ములను నడిపించెదవు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ ఆశీర్వదించాలని కోరండి. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. భయభక్తులు గలవారి ఎడల కృప చూపుచున్నావు తరతరముల వరకు. దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రజలకు తరతరాల వరకు కృప చూపే దేవుడు. ఈ సంగతి మీకు తెలుసో లేదో గ్రహించండి. తరతరాలు కృప చూపే దేవుని యొద్దకు మనం వచ్చి ఉన్నాం. నీ తరం, నీ పిల్లల తరం, నీ పిల్లల పిల్లల తరం నీవు దీవెనలు చూస్తావు, ఆశీర్వాదాలు చూస్తావు. దేవుని వైపుకు కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా,
నీవు దేవుని ప్రజలవు, దేవుని బిడ్డలవు, దేవుని జనులవు. ఆయన ప్రజలైన నీ మీద బలం, సమాధానం, ఆశీర్వాదం, ఈ 3 ఉంచుతారట. ఒక సంవత్సరం రాబోతుంది మనకు, నూతన సంవత్సరం. ఈ 3 విషయాలు నీ జీవితంలో జరగాలి. నువ్వు బలపరచబడాలి, ఎల్లప్పుడూ సమాధానంతో ఉండాలి. నిన్ను అసమాధానానికి గురి చేస్తున్న ప్రతి చీకటి శక్తుల యొక్క ప్రభావం, ఆటంకములు, మనుషుల యొక్క మాయోపాయములు లయం కావాలి. ఎస్, సమాధానంతో నింపబడాలి, బలపరచబడాలి, ఆశీర్వాదాల చేత నింపబడాలి. ఎస్ లార్డ్. ఈ 3 విషయాల మీద దృష్టి పెట్టాలని ప్రభు కోరుతున్నాడు. నీవు నీ కుటుంబంలో, నీవు నీ కుటుంబం అనుభవించిన బలం, సమాధానం, ఆశీర్వాదం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాయన, ప్రతి ఒక్కరికి నీ యొక్క బలాన్ని మీరు ప్రసాదించండి నాయన. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి నాయన.